మ్యాచ్ బాయ్కాట్ చేస్తాం, లేదా ఆడతాం, లేదు మాకు డబ్బులు ఇవ్వండి, లేదు మీరు వచ్చి మాతో బైలాటరల్ సిరీస్ ఆడండి, లేదు మా పిఎస్ఎల్లో ఆడండి, లేదు ఇంకేమన్నా కావాలి. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే, ఇన్ని చేసి వచ్చి మ్యాచ్ ఆడి ఆగాజీ 15 వాలా మ్యాచ్ చెయ్యే ఆగాజీ అని వాళ్ళు ఒకడు ఉంటాడు. చూసారా మీరు? తెలుసా మీకు ఆయన ఏం చేశారు పాకిస్తాన్? ఏంటంటే దబాయిస్తారు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. లోపలేం లేదు, డొల్లా. చెప్తూనే ఉన్నా, ఇది రైవల్రీ కాదు, ఇది వన్ సైడ్ కాంటెస్ట్. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. వీళ్ళు యాక్చువల్లీ కొంచెం కొద్దో గొప్ప కంపీట్ చేస్తారనుకుంటే చీ ఎవడరో నువ్వు కంపీట్ చేయడానికి, మేమెవర్రా కంపీట్ చేయడానికి, మేము చెయ్యం. మా ఇషాన్ కిషన్ ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, వీరబాదుడు బాతాడు శుక్లా గారు. ఇండియాకి షాన్ ఇషాన్ అన్నట్టుగా పర్ఫామ్ చేశాడు. మాట్లాడుకుందాం, మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మీకు పడేవి మీకు ఎలాగో పడతాయి, మనం అలా కంటిన్యూ చేసుకుందాం. మా బ్రోస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ February 15th ఎప్పుడు అని చూపించి మిమ్మల్ని బొంబార్డ్ చేసి మీకు మ్యాచ్ మీ పొరలోకి ఎక్కించేసి హైప్ ఎక్కించేసి ఇంత చేసిన తర్వాత లీటర్ చేశారు అంటే, ఫస్ట్ టాస్ గెలిచారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఇండియన్ బ్యాటింగ్ చేయమన్నారు, బాగుంది అనుకున్నారు. ఫస్ట్ ఓవర్లో వికెట్ వచ్చింది, అభిషేక్ శర్మ 0 మీద అవుట్ అయిపోయారు, విర్రవీగిపోయారు. న్యాచురల్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఫస్ట్ ఓవర్లో వికెట్ పడ్డప్పుడు కూడా మన వాళ్ళు రియాక్ట్ అవుతాం, న్యాచురల్. కాకపోతే తగులుకున్నాడు ఏమో వాడు. అసలు మ్యాచ్లో ఏం జరిగింది? ఇండియా 175 స్కోర్ చేశారు 20 ఓవర్స్లో. థ్యాంక్స్ టు ఇషాన్ కిషన్ 77 కొట్టి పెట్టాడు. చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ తిలక్ నుంచి కొంచెం, సూర్య నుంచి కొంచెం, రింకు నుంచి కొంచెం, దుబే నుంచి కొంచెం, ఇలా కాంట్రిబ్యూషన్లు వచ్చాయి. తర్వాత వాళ్ళని బ్యాటింగ్ పిలిచాం. వాళ్ళని ఫస్ట్ ఓవర్లో వికెట్, సెకండ్ ఓవర్లో 2 వికెట్లు, తర్వాత అక్షర్ వచ్చే వికెట్, తర్వాత వరుణ్ వచ్చే ఒక వికెట్, కుల్దీప్ వచ్చే వికెట్, అలా వికెట్లు తీసుకుంటూ 114కి ప్యాక్ చేస్తారు వాళ్ళని. 114 61 రన్స్ తర్వాత మ్యాచ్ ఓడిపోయారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఓవరాల్గా. బట్ డీటెయిల్స్లో ఏముంది? అరే పాకిస్తాను, ఎందుకు ఇలా చేస్తారు మీరు? ఇలా చేసి ఏంటి సాధిస్తారు మీరు? ఎందుకు ఆడాలి ఇంకా అసలు మీతోటి? మళ్ళీ రైవల్రీ అన్నది మాకే సిగ్గుగా ఉంది. వద్దు ఇంక మానేద్దాం, రైవల్రీ అన్నది. గెలుస్తారు, ఎప్పుడు 100 మ్యాచ్లు ఆడితే 2-3 గెలుస్తారు, బాగా ఆడి గెలవచ్చు, కానీ ఇంక రైవల్రీ అనద్దు దీన్ని. మాబ్రో మనం కూడా మానేద్దాం. ఇంకెవరన్నా సరే మ్యాచో అంటే మనం హైప్ ఎక్కించుకోవద్దు, వద్దు, మానేద్దాం, సరేనా? పర్ఫార్మెన్స్లో మాట్లాడుకుందాం. 175 వచ్చింది ఇండియాకి. బికాజ్ మన ఇండియాకి ఇషాన్ ఒక షాన్దార్ నాక్ ఆడాడు కాబట్టి వచ్చింది. తను అవుట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ 88, తన స్కోర్ 77. 10 4s 3 6 ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. ఇమాజిన్ 0 for 1. అక్కడ నుంచి కౌంటర్ అటాక్ చేస్తూ ఊపిరి ఆడనివ్వకుండా పాకిస్తాన్ని చుక్కలు చూపించాడు. 3.5 చెరువు నీళ్ళు తాగించాడు. దారిలో కాస్త లక్ ఉండింది. ఫస్ట్ ఒక పుల్ షాట్ వెళ్ళిపోయింది, తర్వాత ఒక పుల్ షాట్, నెక్స్ట్ పుల్ షాట్ ఆడితే వికెట్ పక్కన నుంచి వెళ్ళిపోయింది. కొన్నేమో ఫీల్డర్ నుంచి పడ్డాయి, కొన్నేమో బౌలర్ ముందు పడ్డాయి. ఇలా జరిగాయి, కాదనట్లేదు, జరిగాయి. లక్ ఉండింది. ఫార్చ్యూన్ ఫేవర్స్ బ్రేవ్, ధైర్య సాహసే లక్ష్మి అంటారు. అండ్ మనోడు మేడ్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. చాలా బాడాడు, ఉతికేశాడు, చంపేశాడు, నరికేసినాడు. దాని తర్వాత కూడా చిన్న చిన్న కాంట్రిబ్యూషన్లు వచ్చాయి. స్కై నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది, తిలక్ వర్మ నుంచి ఫస్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చింది, తను కాసిన రన్ స్కోర్ చేశాడు, ఇంపార్టెంట్ 6 ఒకటి కొట్టాడు ఓవర్ కవర్స్, నవాజ్ బౌలింగ్లో బ్యూటిఫుల్ షాట్. తర్వాత దూబే నుంచి ఒక చిన్న మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. దాని తర్వాత మన రింకు సింగ్ లాస్ట్లో వచ్చి 1-6 కొట్టాడు. ఇలా అందరూ కలిసి చిలికి గాలివానే 175 పరుగులు స్కోర్ చేశారు. మనం ప్రివ్యూలో కూడా మాడుకున్నాం, 160, 180, 170, 180 వికెటే ఇది, అంతకు మించి రన్స్ ఇక్కడ అవసరం లేదు, గ్రౌండ్ చాలా పెద్దది, సింగిల్స్ అండ్ టూస్ బాగా పరిగెత్తాలని మాడుకున్నావా లేదా? మా బ్రో మాడుకున్నావా లేదా? లైక్ ప్లీజ్, ఇఫ్ యూ రిమెంబర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్ ఇఫ్ యూ హ్యావెంట్ డన్ ఇట్ సో ఫార్. చాలా మంది ఆ వాచ్ అలాంగ్ కింద నోటిఫికేషన్ కూడా రాలేదు మావా బ్రో అని కమెంట్ పెట్టారు. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మావా బ్రో, ఆటోమేటిక్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ గంట కొట్టాలి కదా, గంట కొట్టేసేయండి చెప్తా. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. 175 సరిపోతుంది అనిపించింది. వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు అస్సలు మజా వచ్చింది, ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి న్యూ బాల్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యాకి పాకిస్తాన్ అంటే అదొక స్పెషల్ ఎఫెక్షను. ఇప్పటిదాకా గత 14-15 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్లో కనీసం ఒక వికెట్ తీసుకున్నాడు హార్దిక్ పాండ్యా. అది కంటిన్యూ అయింది. ఫస్ట్ ఓవర్లోనే షాహిబ్ జాదా ఫరాన్, బుమ్రాని ఇప్పటిదాకా ఎవరు 6 కొట్టలేదని విన్నాం, అది మాకు తెలిసింది, నవ్వొచ్చింది. 3 కొట్టాం అనేదో డాక్యుమెంటరీ ఉంటుంది. ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు, సెకండ్ ఓవర్లో బుమ్రా వచ్చాడు.
అంటే ఫర్హాన్ని బుమ్రా అవుట్ చేయాల్సింది, హార్దిక్ పాండ్యా తన సంకనేసుకు వెళ్ళిపోయాడు. తర్వాత బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా ఎంట్రీ ఇచ్చి సై మయూమ్ని ఫెంటాస్టిక్ ఒక స్వింగింగ్ డెలివరీ చేసి తను అవుట్ చేశాడు. డిఆర్ఎస్ కూడా తీసుకెళ్ళిపోయాడు తనతో పాటు కృష్ణార్పణం. అదే ఓవర్లో సల్మాన్ అగా వికెట్ కూడా తీసుకున్నాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు. అలా వాడి నడువినిచేశారు, మెడ కోసేశారు. దాని తర్వాత అక్షర్ పటేల్ని తీసుకొస్తే తను ఒక వికెట్ తీసుకున్నాడు. బాబర్ ఆజం, బాప్సీ, కింగ్ వచ్చిన వికెట్లు తీసుకున్నారు. ఇనిషియల్ ఫస్ట్ వేసిన 2 ఓవర్లో వరుణ్ చక్రవర్తి వికెట్స్ లేవు, వెనక్కి వచ్చి తను 2 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వికెట్స్ తీసుకున్నాడు. ఏం చెప్తాం వీళ్ళ గురించి? మధ్యలో ఉస్మాన్ ఖాన్ కాస్త ఆడాడు, 44 పరుగులు స్కోర్ చేశాడు, కొంచెం ఫైట్ చేశాడు. కానీ మిగతా అందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, అంటే పెళ్లి భోజనాలకు వచ్చినట్టు లైన్లో వచ్చి లైన్లో వెళ్ళిపోయారు. పుసుక్కున మ్యాచ్ అయిపోయింది. నేను సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం అంతా కూడా మన స్టంప్ టేల్స్లో వాచ్ అలాంగ్ చేశా. బై ద వే, మన తెలుగు క్రికెట్ ఛానల్స్లో ఎవడు వాచ్ అలాంగ్ చేయలేదు ఇప్పటిదాకా, మనమే ఫస్ట్. ఇది ఇప్పుడే కాదు, 2024 T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా చేశా. ఇది రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నా. సో ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ చెప్పండి. ఇలా వాచ్ అలాంగ్స్, ఇంట్రెస్టెడ్ వాచ్ అలాంగ్స్ మామా బ్రో ఇలాంటి ఏదో పెట్టండి కమెంట్, మాకు అర్థమవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉందని. అలాగే అది పెట్టుంచుతాను. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం కూడా చేస్తాం ఆఫ్ కోర్స్. బట్ స్టంప్ టేల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అందుకనే ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు యూ. నేను ఎప్పుడు కామెంటరీ చేయకపోయినా ఇండియా మ్యాచ్ ఉంటే ఆ రోజు వాచ్ అలాంగ్ సెట్ చేసేసుకుందాం మనం. ఏమో బ్రో, విల్ డూ దాట్. సరే, మ్యాచ్ అలా అయిపోయింది. మన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్. యాక్చువల్లీ చెప్పుకోవడానికి కూడా చాలా ఎక్కువ లేదు, ఎందుకంటే ఏమీ చేయలేదు కదా పాకిస్తాను. మొత్తం ఇండియానే కనిపించింది. హార్దిక్ పాండ్యా ఒకటి చేశాడు లాస్ట్లో. ఇషాన్ కిషన్ ఒకటి క్యాచ్ కోసం వెళ్ళలేదు, అక్కడ కోపం వచ్చింది. లాస్ట్ వికెట్ మన షాహిన్ షాఫ్రిది ఆడుతున్నాడు, గ్లౌకి తగిలింది, ఇషాన్ క్యాచ్ కలిగింది, కోపం వచ్చింది, తిట్టాడు. నెక్స్ట్ బాల్ షాహిన్ షాఫ్రిది బయటికి 6 కొట్టేయడానికి ట్రై చేస్తే బౌండరీ దగ్గర కుల్దీప్ యాదవ్ చేతిలో పడి బౌండరీ వదిలికి వెళ్ళింది. నువ్వు యాదవ్వి, ఆడు యాదవా అన్నట్టుగా తిట్టాడు. అంటే తిట్టింది ఇంకేదో మనం సంసార పక్షంగా ఉంటుందని చిన్నపిల్లలు కూడా చూస్తుంటారని చెప్పి యాదవా అనేసి అనమాట. అలా తిట్టాడు, కోపం రగిలిపోతున్నాడు మనిషి. అంటే పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు నేను నా జెన్ మోడ్లో నా ఫోకస్లో ఉన్నా, మనం బాల్ పడితే వికెట్, ఊరికే రన్స్ ఇవ్వద్దు అని ఫిక్స్ అయినట్టున్నాడు బ్లైండ్గా. ఆ కోపం, యాటిట్యూడ్ కనిపించింది, అగ్రెషన్ కనిపించింది. మన తారీఖ్ని అవుట్ చేసిన తర్వాత అక్కడికి కోపం తగ్గట్లేదు. సూర్య వచ్చి తట్టుకో అంటూ సర్ది చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇచ్చారా లేదా నేను చూడలే. నేను నా వాచ్ అలాంగ్ ఆనందంలో పడిపోయి మా వాళ్ళతో కమెంట్కి రెస్పాండ్ చేసుకుంటూ నేను షేక్ హ్యాండ్ ఇచ్చారలేదు చూడలే. ఇవ్వలేదేమో, ఇచ్చారా మీరు చూసుంటే చెప్పండి కాస్త కమెంట్లో. సరే, నెదర్లాండ్స్తో కూడా ఓడిపోయి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. కానీ ఇక్కడ ఇప్పటికీ వాళ్ళు నమీబియాతో గెలవాలి మర్రు, లేకపోతే వాళ్ళు క్వాలిఫైర్ గారు సూపర్ 8కి. నమీబియా గట్టిగా పోటీ ఇవ్వండి అన్నమాట, మజా వస్తుంది. సరే, ఇండియా అయితే 3-3 గెలిచారు, కన్విన్సింగ్ గెలిచేశారు. ఈ మ్యాచ్ గురించి పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు మా బ్రో. ఇషాన్ కిషన్ ఫెంటాస్టిక్ ఆడాడు, అది ఒకటి మాత్రం మాడుకోవాలి మనం. దాని గురించి స్పెషల్గా గుర్తుపెట్టుకుంటాం ఈ నాక్ని. ఏంటి అలా జరిగిందనమాట. తర్వాత సంగతి చూసుకుందాం. వీడియో చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. అండ్ మరి మళ్ళీ కలుస్తా. 15 वाला मैच चाहिए आगाजी, आयाजी, गयाजी, अडियोस अमिगोस.